Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. రంగుల గురించి మేము వేసుకుంటాం అంటే అంత గర్వమా మీకు? మీ బాబు సొత్తా ఇది? ప్రభుత్వ బిల్డింగ్లు మీ ఆఫీసులకి ప్రజలు రావాలనా? శ్మశానాలకి, ఆఫీసులకి, ఎక్కడ చూసిన వాటర్ స్కీములకి ఏమనుకుంటున్నారు మీరు? ఒక పార్టీకి కరెంటు స్తంభాలకి కడను మీ ముఖాలకు వేసుకోమని చెప్పాను, సరిపోతుందండి. కనీసం పోయిన గవర్నమెంట్లో ప్రభుత్వ బిల్డింగ్లకు పార్టీ రంగులు ఎలా వేసుకుంటారయ్యా? జనం డబ్బుతో సిగ్గు లేదా, శరం లేదా అని లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు రోజు సాగుగొట్టేవాళ్ళు. ఇందాక చూసిన వీడియోలో కూడా చెప్తా ఉన్నది ఏంటంటే, మీ బాబు సొత్తా ఏమన్నది, శ్మశానానికి, వాటర్ ట్యాంకులకి ఎలా వేసుకుంటారు మీ పార్టీ రంగులు, మీ మొగానికి వేసుకోండి అని కూడా విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు. అలా అని ఇప్పుడు సీఎం అయిన తర్వాత సైలెంట్గా ఉన్నారంటే, అదే ప్రభుత్వ బిల్డింగ్లకి ఇప్పుడు పచ్చ రంగులు వేసుకుంటా ఉన్నారు. మేము చేస్తే సంసారం, పక్కనోళ్ళు చేస్తే ఇంకోటి, మేము చేస్తే అభివృద్ధి, వేరే వాళ్ళు చేస్తే అవినీతి, ప్రభుత్వ భవనాలకి రంగులు ఎలా వేసుకుంటారని కోర్టులకు వెళ్ళి రచ్చరచ్చ చేసి దాన్ని తిరిగి తెల్ల రంగు వేయించేలాగా చేసినారు. మీరు కూడా ప్రభుత్వ డబ్బులతో రన్ అయ్యే అన్నా క్యాంటీన్లకి మీ పార్టీ రంగులైన పచ్చ రంగును ఎందుకు వేశారయ్యా చంద్రుడు గారు? పోనీ దానితో ఏమన్నా ఆగారా అంటే అది కూడా లేదు. వాటర్ ట్యాంకులకు కూడా అదే పచ్చరంగు. ఇది ఎవరు కట్టారో తెలియదు, ఎవరు రన్ చేస్తున్నారో తెలియదు అని మాత్రం చెప్పకండి చంద్రుడు గారు. ఎందుకంటే వాటర్ ట్యాంకులు మాక్సిమం 99% అన్ని గవర్నమెంట్ డబ్బుతోనే రన్ చేస్తారు. దీనికి కూడా మీ పార్టీ రంగు ఎందుకు అని అడుగుతా ఉన్నాను. పోనీ అక్కడితో ఏమన్నా ఆగారంటే అది కూడా లేదు. ఇది ప్రజా మరుగుదొడ్లు చిలకలూరుపేట. ఇది చిలకలూరుపేట మున్సిపాలిటీ వాళ్ళు కట్టించారు. దీనికి కూడా నీ పచ్చరంగే వేసావు. నీతులు చెప్పడానికి కాదు, పాటించడానికి కూడా ఉంటాయని చెప్పి చంద్రుడి గారికి ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ మీరు మీ ప్రభుత్వం నీతులు పాటించి పక్కనోళ్ళకి చెప్తే బాగుంటుంది, కానీ పక్కనోళ్ళు మాత్రమే నీతులు పాటించాలా, మేము ఏమైనా రంగులు వేసుకుంటాం మా ఇష్టము అని చెప్పి మీరు అనుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మాల వేసుకుంటా అని మొక్కుకున్నట్టున్నారు. వారాహి అమ్మవారి దీక్ష చేస్తా ఉన్నాడు. దీక్షలో చెప్పులు వేసుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీశారని 2-3 రోజుల నుంచి కాంట్రవర్సీ అవుతా ఉంది. ఈయన కూడా ఇట్లా రంగులు వేసుకుంటా ఉంటే ఏమీ కామెంట్ చేయకపోవడం ఘోరం అని చెప్పొచ్చు. ఆయన ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చాక ప్రతి గవర్నమెంట్ స్కీమ్ కి ఖచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడతాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఇట్లా అన్ని దానికి వాళ్ళ పేర్లే పెట్టుకున్నా కూడా స్వతంత్ర సమరయోధుల పేర్లు ఒక్క పేరు కూడా పెట్టకపోయినా కూడా హ్యాపీగా మనకైతే పదవి వచ్చిందని ఆ పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వైఎస్ఆర్సీపీని వాళ్ళు పార్టీ రంగులు వేసుకున్నప్పుడు విమర్శించకుండా ఉండి ఉంటే ఇప్పుడు వీళ్ళు ఈ పచ్చ రంగులు వేసుకున్నా కూడా సరే అనుకోవచ్చు. వాళ్ళంత గట్టిగా విమర్శించి ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ భవనాలకి, లేకుంటే ప్రభుత్వం రన్ అయ్యే ఆఫీసులన్నిటికీ, లేకుంటే వాటర్ ట్యాంకర్లకి ఇట్లా పచ్చ రంగులు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే అడుగుతా ఉన్నాను. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.